హలో అక్వామన్, ఈరోజు మా ఇంటికాడ ఎండ అయితే గట్టిగా కొడుతుంది అనమాట. సో మనం ఇదే ఎండలో కూర్చొని ఇప్పుడు చేసే పని ఏంటంటే, మన దగ్గర మాన్స్టర్ ట్యాంక్ ఉంది కదా, సో అదైతే క్లీన్ చేయబోతున్నాను అనమాట. ఇప్పుడు ఇది నేను లాస్ట్ టైం చేసిన మాలెస్ ట్యాంక్ అనమాట. చూడండి ఎంత క్లియర్గా కనిపిస్తుందో. అండ్ ఇప్పుడు వచ్చేసి ఈ మాన్స్టర్ ట్యాంక్ క్లీనింగ్ ఎందుకంటే ఎందుకంటే మామ నేనైతే ఇప్పుడు మాన్స్టర్ ట్యాంక్ పెట్టి ఇప్పటికీ 1 మంత్ అవుతుంది అనమాట. సో అప్పటి నుంచి ఇప్పుడు దాకా క్లీన్ అయితే చేయలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే మన ప్లాటిస్ అయితే బేబీస్ లే చేసినాయి, వాటి గురించి నేను సపరేట్ వీడియో చూస్తాను. కాకపోతే ఇప్పుడు నార్మల్గా చూపిస్తున్నాను అంతే. సో మాన్స్టర్ ట్యాంక్ విషయానికి వస్తే చూడండి ఒకసారి కింద ఎంత డస్ట్ ఉందో. పెట్టిన కానీ క్లీన్ చేయలేదు కాబట్టి ఇంత డస్ట్ అయితే వచ్చిందనమాట. సో అందుకనేసి నేనైతే ఫస్ట్ ప్లాంట్స్ అయితే తీసేసుకున్నాను. తర్వాత ఈ నెట్ తీసుకొని ఈ నెట్ తోటి ఇంకా ఉన్న ఫిషెస్ మొత్తాన్ని సపరేట్ అయితే చేసుకున్నాను అనమాట. ఆ ట్యాంక్ నుంచి సపరేట్ చేసుకున్న తర్వాత మన దగ్గర ఉన్న ఫిషెస్ వచ్చేసి ఇవే అనమాట. ఒక పేరు గొరామీస్ అండ్ 3 ఏమో చిక్లెట్స్ ఉన్నవి అండ్ ఇంకొక ఫిష్ ఉన్నాయి. వాటి పేర్స్ నాకు కూడా సరిగ్గా గుర్తులేదనమాట. సో కాసేపు వాటితో అలా ఆడుకున్నాను అనమాట. డివైడ్ చేసిన తర్వాత సపరేట్ చేసిన తర్వాత అలా కాసేపు ఆడుకొని వాటి సైజు అసలు గ్రోత్ వచ్చినాయో లేవో యాక్టివిటీ మొత్తం చూసుకున్నాను అనమాట. మొత్తం చూసుకున్న తర్వాత ఇంకో మళ్ళీ అందులోనే పెట్టేసి అందులో మన ట్యాంక్లో ఉన్న వాటర్ మొత్తాన్ని ఈ బకెట్లోకి అయితే సపరేట్ చేసుకున్నాను. సపరేట్ చేసుకున్న తర్వాత చూస్తే బాగా క్లీన్ అయితే అయిపోయినాయి అనమాట. ఇంకొక 20% వాటర్ అయితే నేను ఆ ట్యాంక్లో ఉంచుకున్నాను అనమాట. ఎందుకంటే క్లీన్ చేయాలి కాబట్టి. సో ఆ ఉన్న వాటర్ తోటే నేను మొత్తం చుట్టూ కడిగేసాను అనమాట. కడిగేసిన తర్వాత బాగా ఆలుగే మొత్తం రుద్దాను అనమాట. సో అదైతే పోవట్లేదు చూడండి, చుట్టూరు ఒక లైన్ లాగా అయితే వచ్చిందనమాట. మొత్తం కడిగిన తర్వాత ఇంకా ఒక 30% పాత వాటర్ అయితే వేసుకున్నాను అనమాట. చెప్పాను కదా మీకు డైరెక్ట్గా ఫ్రెష్ వాటర్ అయితే వేయకూడదు అనేసి. సో ఒక 30% పాత వాటర్ వేసుకొని ఒక మొత్తం ఇంకా ఉన్న 70% ఫ్రెష్ వాటర్ అయితే వేస్తాను అనమాట. చూడండి కొంచెం బ్లార్నెస్ ఉంది పాత వాటర్ వేయడం వల్ల. అది కూడా ఒక 2 days అయితే పోతుంది అనమాట. పోయిన తర్వాత నేనైతే ఒక వీడియో తీసి పెడతాను. సో మా ఇంటికాడ అయితే ఇంకా ఎండ అయితే గట్టి కొడుతుంది అనమాట, తగ్గలేదు. ఇంకా కొంచెం కూడా నీడ రాలేదనమాట. సో నా షాడో కూడా అటు సైడ్ కనిపిస్తుంది, అంటే మీరే అర్థం చేసుకోండి ఎంత ఎండ పడుతుందో. ఇప్పుడైతే ఇంకా నేనైతే ప్లాంట్స్ వేసాను అనమాట. ప్లాంట్స్ కూడా నేను తగ్గించేసాను అనమాట. ఎందుకంటే మాన్స్టర్ ట్యాంక్లో ఇప్పుడు దాకా ప్లాంట్స్ ఎవరో వేసి చూడలేదు. కాకపోతే నేను ఎందుకు వేసానంటే హైడింగ్ స్పాట్స్ కోసం అయితే వేసాను అనమాట. మన చిక్లెట్స్ ఫైట్ అయితే చేసుకుంటున్నాయి మధ్య మధ్యలో. సో దాని గురించి అయితే నేను హైడింగ్ స్పాట్స్ కింద ఉంటాయి కదా అనేసి వేసాను. కాకపోతే దీంట్లో సన్లైట్ తగలక సరిగ్గా గ్రోత్ అయితే రావట్లేదు అనమాట. ఇంకా తర్వాత నేను ఈ ప్లాంట్ కానీ ఇది కూడా బతకలేదు అనుకుంటే తర్వాత ఇంకా నేను హైడింగ్ స్పాట్స్ లాంటివి ఏమైనా పెడతాను అనమాట. అంటే మన ఫిష్ ట్యాంక్స్లో పెడతారు కదా హైడింగ్ స్పాట్స్, ఫిషెస్ హైడ్ అవ్వడానికి. సో అలాంటివి అయితే పెడతాను అనమాట. ఇప్పుడు వచ్చేసి ఇంకా ఫిషెస్ అయితే వేస్తాను అనమాట. వేసేటప్పుడు క్లిప్ తీయలేదు ఏమనుకోకండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫిషెస్ వేసిన తర్వాత చూడండి కొంచెం బ్లర్నెస్ ఉంది. ఇంతకుముందు ఇప్పుడు కనిపించిన ఫిషెస్ కూడా కనిపించేవి కాదు. సో ఇప్పుడైతే బాగానే కనిపిస్తున్నాయి, వాటర్ కూడా బాగుంది అనమాట. ఇంకోండి ఇది గొరామీస్ అండ్ చిక్లెట్స్ అలా తిరుగుతున్నాయి అనమాట. అండ్ ఇదనమాట చేసిన తర్వాత ఫిష్ ట్యాంక్ లుక్ వచ్చేసి ఇదనమాట. మీకు ఈ అటు సైడ్ నేను చూపిస్తాను ఆగండి ఒకసారి. ఈ ప్లాంట్స్ కూడా అటు సైడ్ తీసుకెళ్ళిపోతాను. అండ్ ప్లాంట్స్ అయితే ఇక్కడ పెట్టేశాను. అండ్ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇదనమాట ఫిష్ ట్యాంక్ లుక్ వచ్చేసి. చూడండి మా సెటప్ మొత్తం ఫిష్ ట్యాంక్స్ లుక్ అయితే ఇది అనమాట. అండ్ ఇంకా తగ్గలేదు అనమాట, ఇంకా గట్టిగానే కొడుతుంది. నాకు తెలిసి ఆఫ్టర్నూన్ 3 అవుతుందేమో ఇప్పుడు. లాస్ట్లో ఇంకా ఈ లిక్విడ్ మనం ప్రతి దాంట్లో వేసే లిక్విడ్ అయితే వేసి ఫినిష్ అయితే చేస్తాను అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫాలో కొట్టండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. చూసిన ప్రతి ఒక్కరు అయితే లైక్ చేయండి మామ.